అనుకోని పరిస్థితుల్లో నేరాలకు పాల్పడి జైలు శిక్ష అనుభవించి విడుదలైన ఖైదీలకు నగర కమిషనర్ శంకబ్రత బాగ్చి ఉపాధి కల్పిస్తున్నారు. జ్యోతిర్గమయ కార్యక్రమం ద్వారా 25 మందికి ఆటోలు, పాన్ షాపులను ఏర్పాటు చేసి అందిస్తున్నారు. ఈ సేవా కార్యక్రమంలో పలు స్వచ్ఛంద సంస్థలు పాల్గొని తమ వంతు కృషి చేస్తున్నాయి. ఎక్స్ కాన్విక్ట్స్ కి ఉద్యోగం కల్పించడానికి ప్రోగ్రాం ఈ రోజు నుండి స్టార్ట్ చేస్తున్నాం. చాలా మంది నేరస్తులు ఉన్నారండి. నేర చరిత్ర గల మనుషులు నేరం చేసిన తర్వాత కోర్టులో ట్రయల్ జరిగింది, కన్విక్షన్ కూడా జరిగింది, జైలు శిక్ష కూడా అనుభవించారు. తర్వాత జైలు నుండి బయటికి కూడా వచ్చారు. నేరం చేశారని, జైలు శిక్ష అనుభవించారని ఒకసారి బయటికి వచ్చిన తర్వాత సమాజంలో మర్యాదగా బతకడానికి అవకాశం ఉండదు. ఆ పరిస్థితుల్లో చాలామంది బతకడానికి వేరే అవకాశం దొరకక మళ్ళీ నేరం చేస్తారు. అందుకే ఈ మిషన్ జ్యోతిర్గమయ కింద వాళ్లకు కూడా ఇంకొక అవకాశం ఇవ్వడం. ఇప్పుడు ఈరోజు మేము 25 మంది అటువంటి ఎక్స్ కాన్విక్ట్స్కి మర్యాదగా బతకడానికి అవకాశం కల్పిస్తున్నాం. ఒక కేసులో ఇరుక్కున్నానండి. ఇరుక్కుంటే కంచపాలెం పిఎస్ వారు కేసు పెట్టినప్పుడు నా 3 నెలలు జైల్లో ఉన్నాను. జీవనోపాధం చాలా కష్టంగా ఉండేదండి. ఈ విషయం మరి ఎలా తెలిసిందో కంచపాలెం పిఎస్ వారు కమిషనర్ గారికి తెలియపరిస్తే కమిషనర్ గారు మమ్మల్ని పిలిపించి మాకు డబ్బులు ఇప్పించి ఆటో ఫైనాన్స్ ఇప్పించారు. సిటీ కమిషనర్ గారు ఆటో ఇచ్చారండి నాకు. ఇప్పుడు నేను ఆటో వేసుకొని కష్టపడి పని చేసుకుని బ్రతికితే నాకు రోజుకి 2,000 వస్తుందండి. ఆటో వేస్తే నెలకు 60,000 వస్తుంది. 60,000 వస్తే చాలా హ్యాపీగా బ్రతుకుతానండి. నా భార్య నా పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చదివించుకుంటున్నాను. నా భార్యకి మంచి ఆరోగ్యం, మంచి ఫుడ్ ఇస్తాను, మంచి ఇల్లు అది ఇస్తే మంచిగా బ్రతుకుతానండి. కష్టపడి పనిచేసుకొని బ్రతికితే పోలీసు వాళ్ళు ఇబ్బందులు పెట్టరు, బయట పబ్లిక్ ఇబ్బందులు పెట్టరు, ఎవరు నా మీద కంప్లైంట్లు చేయరు, పోలీసులు కూడా నాకు ఇబ్బందులు పెట్టరు, ఇంట్లో వాళ్ళు కూడా బాధలు పడరండి.